హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే 5 రకాల ప్రసాదం రెసిపీస్ చూపించబోతున్నాను. ఎక్కువ హడావిడి లేకుండా తక్కువ టైంలో ఫస్ట్ టైం చేసినా కూడా నైవేద్యాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా కుదిరేలా మంచి టిప్స్ తో రెసిపీస్ అన్ని చేసి చూపించాను. పండుగ రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టే వాటిలో నేను ఇక్కడ పులిహోర, పరమాన్నం, పూర్ణం బూరెలు, అల్లం గారెలు, అలానే సేమియా కేసరి, ఈ 5 రకాలు కూడా చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముందుగా పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ పులిహోర కోసం రైస్ కుక్ చేయడానికి ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ఒక 1/2 kg వరకు, అంటే ఒక 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. తర్వాత ఈ రైస్ ఒక 2-3 సార్లు బాగా కడిగి ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలా విజిల్స్ పెట్టి తీసుకోవాలి. తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడు రైస్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, సో బాగా కలిపేస్తే మెత్తగా అయిపోతుంది. సో ఎక్కువగా కలపకుండా కొంచెం వెడల్పుగా ఉన్న దానిలో వేసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 50 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకొని ఒకసారి బాగా కడిగి మళ్ళీ నీళ్లను పోసి చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ జార్ తీసుకొని ఒక 2 ఇంచుల వరకు అల్లం, 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి, సాల్ట్ వేయడం వల్ల ఆవాలు చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే మెత్తని పేస్ట్లా అయినా కూడా వేసి తీసుకోవచ్చు. ఇలా బ్లెండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. చింతపండు బాగా నానిన తర్వాత దాని నుండి చింతరసాన్ని ఇలా రెడీగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1/2 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీనిలో ఒక 1/2 కప్ వరకు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కాజు వేసుకోవాలి. కాజు వేయడం ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై అయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన చింతపండు గుజ్జు వేసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. రైస్ కుక్ చేసినప్పుడే సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేస్తాం కదా, సో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా బాగా దగ్గరగా అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు అడుగు పట్టకుండా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ తాలింపు చింతపండు గుజ్జుని యాడ్ చేసే ముందే పక్కకు తీసేసి లాస్ట్లో రైస్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా దగ్గరగా అయ్యాక ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన ఆవాలు పేస్ట్ ఉంది కదా, దానిని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. పులిహోరకి ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని జస్ట్ 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం ఇలా బ్లెండ్ చేసి వేయడం వల్ల పులిహోరలో వీటి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దగ్గరగా అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. రైస్ చల్లగా అయ్యాక ఇలా పొడిగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలో ఈ తాలింపు అంతా కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు కావాలంటే పల్లీలు విడిగా ఫ్రై చేసి లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేలా చేతితో బాగా కలుపుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన తాలింపు అంతా కూడా రైస్కి ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ పులిహోర అయితే చాలా టేస్టీగా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా నెక్స్ట్ టైం పులిహోర ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ఈ ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు బెల్లం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 గ్లాస్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ పరమాన్నం కోసం పాయసం రైస్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేస్తున్నాను. వీటితో చేస్తే పరమాన్నం స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇవి లేకపోతే రోజు ఇంట్లో యూజ్ చేసే సోనా మసూర్ అలాంటివి కాకుండా రేషన్ రైస్ ఉంటాయి కదా, వాటితో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా ఉండే గిన్నెను తీసుకొని
ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్తో 7 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ పరమాన్నం ఇలా స్టీల్ దానిలో చేసే కన్నా ఇత్తడి గిన్నెలు ఉంటాయి కదా, వాటిల్లో చేస్తుంటారు. మీ దగ్గర ఉంటే దానిలోనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే పాలు కూడా దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఆవు పాలని మాత్రమే వేసి చేస్తారు. ఆవు పాలు దొరకకపోతే నార్మల్ పాలను వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్యాకెట్ పాలనే యూజ్ చేస్తున్నాను. ఈ పాలు ఇలా బాగా బాయిల్ అయ్యేసరికి ముందుగా కడిగి పెట్టిన రైస్ బాగా నానిపోతుంది. సో దీనిలో వాటర్ అంతా తీసేసి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఈ రైస్ అంతా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. పైన ఇలా ప్లేట్ని పూర్తిగా కవర్ చేసేస్తే పాలు త్వరగా పొంగిపోతాయి. సో ఇలా కొంచెం గ్యాప్ ఉండేలా క్లోజ్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే రైస్ అనేది అడుగు పట్టేస్తుంది. ఈ రైస్ పూర్తిగా కుక్ అయ్యేలోపు మరొక స్టవ్ పైన పాన్ తీసుకొని ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్తో 2 కప్పుల వరకు బెల్లం ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్ వరకు వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ పాకం అనేది ఎక్కువగా బాయిల్ అవనవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగిన తర్వాత ఇలా ఒక పొంగు వచ్చేలా, అంటే ఇలా కొంచెం నురగ వస్తుంది కదా, ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లం కరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఇలా కొంచెం పాకం అనేది చిక్కగా ఉంటే పరమాన్నం క్రీమీగా చాలా బాగా వస్తుంది. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు రైస్ కూడా ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం దీనిలోనే ఒక 4-5 ఇలాచీ ఇలా దంచి వేసుకోవాలి. ఇప్పుడు మరొక నిమిషం కుక్ చేసి రైస్ ఒకసారి చెక్ చేసుకుంటే రైస్ అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. కన్సిస్టెన్సీ ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లగా అయిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు వేరొక దానిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక దీనిలో కొద్దిగా కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. కాజు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక దీనిలో కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. పరమాన్నం ఇంతకన్నా పల్చగా ఉంటే బాగుండదు. మీరు ఇంకొంచెం పల్చగా ఉండాలి అంటే ఇప్పుడే కొద్దిగా పాలను వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ముందుగా ప్రిపేర్ చేసిన బెల్లం సిరప్ని వడగట్టి వేసుకోవాలి. ఇలా ఈ సిరప్ అనేది కొంచెం చిక్కగా ఉండాలి, అప్పుడే పరమాన్నం క్రీమీగా ఉంటుంది, త్వరగా గట్టి పడకుండా కూడా ఉంటుంది. తర్వాత ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ పరమాన్నం అయితే చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ఈ కొలతల్లో పరమాన్నం ఒకసారి చేసి చూడండి. పాలు అస్సలు విరగకుండా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ వరకు మినపప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1.5 కప్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ తీసుకునే రైస్ అనేది రేషన్ రైస్ ఉంటాయి కదా, అవి లేదా దోశ రైస్ అయినా, అవి అయితేనే బూరెలు క్రిస్పీగా వస్తాయి. అదే మీరు నార్మల్ రైస్ యూజ్ చేస్తే బూరెలు పైన లేయర్ అనేది బాగా గట్టిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి వాటర్ యాడ్ చేసి ఒక 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. వీలైతే ముందు రోజు నైట్ నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయినా బూరెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందు రోజు నైటే నానబెట్టేస్తున్నాను. పప్పు ఇలా బాగా నానిన తర్వాత ఇప్పుడు మిక్సింగ్ జార్లో తీసుకొని సగం పప్పు వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవాలి. పిండి మరీ పలుచగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలా మిక్సీ వేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేశాక ఒక బౌల్లోకి తీసుకొని మిగతాది కూడా మిక్సీ వేసుకోవాలి. టోటల్గా నాకైతే ఇక్కడ 1.5 కప్ వరకు వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేస్తే పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. సో మీరు చూసుకొని ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. ఫైనల్గా పిండి అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. గ్రైండర్లో వేస్తే వెంటనే బూరెలు వేసుకోవచ్చు. మనం ఇక్కడ మిక్సీలో వేసాం కాబట్టి పిండి కొంచెం పులిస్తే బూరెలు పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కవర్ చేసి ఒక 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టఫింగ్ కోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ వరకు శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు ఏ కప్తో అయితే తీసుకున్నారో అదే కప్తో 1 కప్ వరకు శనగపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 2-3 సార్లు బాగా కడిగి వాటర్ యాడ్ చేసి ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత శనగపప్పు బాగా నానిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని మరొకసారి కడిగి ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి.
తర్వాత దీనిలో ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్లో ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక చూస్తే పప్పు అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా దీనిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వాటిని పడేయకుండా కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ అంతా కూడా వడగట్టి తీసుకోవాలి. తర్వాత ఈ పప్పుని కడాయిలోకి వేసుకొని ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు బెల్లం ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. అంటే 1 కప్పు శనగపప్పుకి 1 కప్ వరకు బెల్లం స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పప్పు అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బెల్లం కరిగి కన్సిస్టెన్సీ అనేది ఇలా పల్చగా అవుతుంది. పప్పు కూడా ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇలా గరిటతో కానీ మ్యాషర్తో కానీ ప్రెస్ చేస్తూ ఉంటే పప్పు బాగా సాఫ్ట్గా అయిపోతుంది. మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్ నుండి తీసిన తర్వాత ఈ పప్పు ఇంకా బెల్లం రెండు కూడా మిక్సింగ్ జార్లో యాడ్ చేసి మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకోవచ్చు. కానీ బూరెలకు స్టఫింగ్ మరీ మెత్తగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఇంకా బాగుంటుంది. పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి వెంటనే మెత్తగా అయిపోతుంది. ఎక్కువసేపు మ్యాష్ చేయనవసరం లేదు. ఇప్పుడు ఇలా అంతా బాగా కలిసాక పూర్ణం అడుగు పట్టకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పూర్ణం బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా దగ్గరగా అయ్యాక ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక 2 గంటలకి పిండి ఇలా కొంచెం పులుస్తుంది. మీరు టైం ఉంటే ఒక 3 లేదా 4 గంటల వరకు కూడా పిండిని ఇలానే వదిలేయచ్చు. అప్పుడు పిండి కొంచెం ఎక్కువగా పులుస్తుంది కాబట్టి సోడా యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2-3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల బూరెలు పైన లేయర్ కూడా చప్పగా కాకుండా లైట్గా స్వీట్గా వచ్చి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో జస్ట్ ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. సోడా వేయడం వల్ల కూడా బూరెలు క్రిస్పీగా వస్తాయి. కానీ సోడా కొంచెం ఎక్కువగా వేశారు అంటే బూరెలు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్ణం చల్లగా అయ్యాక మీరు చేసే పూర్ణం సైజుని బట్టి చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ అనేది మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా కొంచెం డ్రైగా ఉంటేనే పైన కోటింగ్ అనేది కూడా బాగా పట్టి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. స్టఫింగ్ పల్చగా అయిపోతే కోటింగ్ సరిగా పట్టదు. సో ఆయిల్లో వేయగానే విడిపోతుంది. ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది. ఇలా బాల్స్ చేసేటప్పుడే మరొక వైపు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా ఒక ఉండ తీసి ఇలా పిండిలో డిప్ చేసి స్పూన్తో తీసి బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడమే. ఇలానే అన్నీ కూడా చేత్తో వేసే పని లేకుండా చాలా ఈజీగా స్పూన్తోనే రౌండ్ షేప్లో వేసుకోవచ్చు. ఇలా కడాయికి పట్టినన్ని వేసి వెంటనే కదపకుండా 1 నిమిషం ఫ్రై అయ్యాక గరిటెతో ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ రాగానే వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలినవి కూడా ఇలానే వేసి ఫ్రై చేసుకోవాలి. బూరెలు వేసేటప్పుడు ఆయిల్ ఎప్పుడూ కూడా హై హీట్లోనే ఉండాలి. ఆయిల్ సరిగా వేడవ్వకపోయినా బూరెలు ఆయిల్లో వేయగానే క్రాక్స్ వచ్చేసి విడిపోతాయి. అలానే ఆయిల్ కూడా బూరెలు మునిగేలా వేసుకోవాలి. అప్పుడే బూరెలు రౌండ్ షేప్లో వస్తాయి. బూరెలు వేయగా మిగిలిన పిండి నెక్స్ట్ డే మార్నింగ్ దోశలుగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. సో చూసారు కదా, అన్నీ కూడా రౌండ్ షేప్లో చాలా బాగా వచ్చాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయి. పప్పు మిక్సీలో రుబ్బినా కూడా గారెలు చాలా క్రిస్పీగా లోపల స్పాంజీగా వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కప్ వరకు మినపప్పు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఒక 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. మీరు పొట్టు ఉన్న మినపప్పు తీసుకుంటే నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మరొక 2 గంటలు ఎక్స్ట్రా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. 4 గంటల తర్వాత ఈ పప్పు అనేది బాగా నానిపోతుంది. ఇప్పుడు దీనిలో వాటర్ అంతా తీసేసి పప్పుని మళ్ళీ ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 2 ఇంచుల వరకు అల్లం, కారంకి తగ్గట్టుగా లేదా ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలి. దీనిలోనే కొద్దిగా పప్పు కూడా వేసి ఈ గారెల పిండి మొత్తానికి సరిపోయేలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఫ్రిడ్జ్ నుండి తీసిన చల్లని నీళ్లను ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ పప్పుని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలి. ఇలా చల్లని నీళ్లు వేయడం వల్ల గారెలు బాగా గుల్లగా వస్తాయి. గారెల పిండిలో ఎప్పుడైనా కూడా మిక్సీ వేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ నీళ్ళను వేయకుండా ఇలా చాలా తక్కువ నీరు వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే గారెల పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి మిక్సీలో వేసి తీసుకున్నాం కాబట్టి గారెలు వేసాక క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. కానీ చల్లగా అయ్యాక గారెలు కొంచెం గట్టిగా అయిపోతాయి. సో దానికోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ లేదా చిటికెడు బేకింగ్ సోడా అయినా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఒక 5 నిమిషాలు కొంచెం ఫోమీగా అయ్యేంత వరకు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. పిండి గ్రైండర్లో వేసి రుబ్బితే గారెలు చాలా స్పాంజీగా వస్తాయి. సో వంట సోడా వేయనవసరం లేదు. ఇక్కడ చూస్తే పిండి అనేది ముందు కన్నా కొంచెం లైట్గా అవుతుంది. అది తెలియాలంటే ఇలా బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని కొద్దిగా పిండి వేయాలి. పిండి ఇలా పైకి తేలితే గారెలకి పిండి ఫ్లఫీగా అయినట్టు. గారెలు వేయడం అలవాటు ఉన్నవారైతే చేత్తోనే చాలా ఈజీగా వేసేస్తారు. కొద్దిగా చేసేవారైతే ఇలా ఇంట్లో ఉండే టీ స్ట్రైనర్ తీసుకొని దానికి కూడా కొద్దిగా లైట్గా వాటర్ అప్లై చేసి ఇలా పిండి తీసుకొని గారె షేప్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ చేస్తే ఆయిల్లో ఈజీగా పడుతుంది. ఇంకా ఈజీగా చేయాలి అంటే ఇలా ఏదైనా కవర్ తీసుకొని గారె షేప్ వేసి తీస్తే చాలా ఈజీగా చేతిలోకి వచ్చేస్తుంది. సో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ వేలో గారెలు ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా కడాయికి సరిపడినన్ని గారెలు వేసి ఫ్రై చేసుకోవాలి. గారెలు వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఇలా వాటంతట అవే పైకి వచ్చాక మరొక సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడు కూడా ఎక్కువ హీట్ అయిన తర్వాతే గారెలు వేసి తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి గారెలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే గారెలు పైన ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, కానీ లోపల సరిగా ఫ్రై అవ్వదు. అలానే ఆయిల్ సరిగా వేడవ్వకుండా వేసేస్తే గారెలు ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తాయి. అలానే గారెల పిండి మిక్సీ వేసేటప్పుడు పిండి కొంచెం పల్చగా అయినట్టుగా అనిపిస్తే పిండి ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. అప్పుడు పిండి కొంచెం గట్టి పడుతుంది. సో గారెలు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవాలి. ఈ అల్లం గారెలు క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు కాజు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయినా కూడా తీసుకోవచ్చు. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్ వరకు సేమియా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు పక్కనే వేరొక బౌల్లో సేమియా తీసుకున్న కప్తోనే 2.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ సేమియాకి 2.5 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత దీనిలో ఫ్లేవర్ కోసం 3 లేదా 4 ఇలాచీ ఇలా దంచి వేసుకోవాలి. కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాఫ్రాన్ వేస్తున్నాను. ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు సేమియా కూడా ఇలా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీనిలో ముందుగా బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో సేమియా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. సేమియా ఇలా దగ్గరగా అయ్యాక చూస్తే సేమియా ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ సేమియాకి 3/4 కప్ వరకు షుగర్ యాడ్ చేస్తే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా షుగర్ యాడ్ చేయగానే షుగర్ అంతా కరిగి సేమియా అంతా కొంచెం పల్చగా అవుతుంది. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి.
ఇలా కొంచెం దగ్గరగా అయ్యాక దీనిలో ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి. సేమియా కేసరి ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే చల్లగా అయిన తర్వాత కూడా ఎక్కువ గట్టి పడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో పండుగ రోజున ఈ 5 నైవేద్యాలు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదురుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.